ఓకే, నెక్స్ట్ సింహరాశి గురించి వెంకటేశ్వరరావు గారు ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ సింహరాశి వారికి రాశిలోనే ప్రస్తుతం రాహుగ్రహ సంచారం నడుస్తుంది. ద్వితీయంలో గురుడున్నారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది. ఇది రేపు జనవరి 26 నుంచి పంచమంలోకి అంటే ధనస్సులోకి ప్రవేశించడం, అది కూడా అంత శుభదాయకంగా లేకపోయినప్పటికీ వీరికి ఈ సప్తమంలో కేతువు రేపు రాబోయే మార్పు యొక్క ప్రభావం వల్ల షష్టమంలోకి అటు వ్యయంలోకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం, ఈ తృతీయంలోకి గురు యొక్క ప్రభావం, వీరు విద్యా వ్యాసంగాలకు సంబంధించిన విషయాలలోనూ అంతే కాకుండా స్థిరాస్తి వ్యవహారాలలోనూ తర్వాత విందులు వినోదాల విషయాలలోనూ ఎక్కువ శ్రద్ధ చూపించి అలసత్వానికి ఇది సమయాన్ని ఎక్కువ కేటాయించడం వల్ల ఆశించినటువంటి సత్ఫలితాలను సాధించలేకపోవడం అనేది జరుగుతుంది. గురుగారు, మరి వీరికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? సింహరాశి వారికి సంబంధించిన విషయంలో గురువు చాలా బాగా ఉన్నాడమ్మా. ఇప్పటికీ సింహం వాళ్లకు 3వ స్థానంలోకి వస్తాడు రేపు సెప్టెంబర్ తర్వాత. ద్వితీయ సంచారం మంచిదే, తృతీయం కూడా అంత అయోగ్యమైనది కాదు కాబట్టి గురువు యొక్క లక్షణం బాగా ఉన్నట్టే. అదేవిధంగా ప్రస్తుతం శనికి ఉండేటటువంటి సంచారం మాత్రం అంత బలంగా లేదు, అర్ధాష్టమ శని అంటాం. కాకుండా జనవరి 26 నుంచి అది పంచమానికి వెళుతూ ఉంది. పంచమంలో ఉంటున్నప్పటికీ కూడా శని ఏ భావంలో ఉండేటట్టయితే ఆ భావానికి సంబంధించిన బద్ధకం మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచనలో బద్ధకం ఉంటుంది కాబట్టి ఆలోచనలో బద్ధకం లేకుండా చూసుకోవాలి. సంతాన విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి వీళ్ళు. అదేవిధంగా ఆ ఆలోచన వికాసం పొందడానికి, ఆ బద్ధకం తగ్గడం కోసం మాత్రం తప్పనిసరిగా మనస్సును వికసించే మార్గం వైపు ఈయన సింహరాశి అగ్నితత్వం కదా, అగ్నితత్వానికి సంబంధించినటువంటి అధిదేవాలను చాలామంది మనకున్నారు. అగ్నిని ఉపాసన చేయవచ్చు, సూర్యుడిని ఉపాసన చేయవచ్చు, లేదా హనుమద్ ఉపాసన చేయవచ్చు. ఏ రూపంలోనైనా కానీ ఉపాసన చేస్తూ ఉండేటట్టయితే లోపల ఉండేటటువంటి చైతన్యం వికసించాలి. అగ్నికి కావలసింది. అది తర్వాత తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఒక అగ్నితత్వం వాడు ఆలోచించే ధోరణి ఏ విధంగా ఉండాలంటే అది సర్వభక్షకి అని ఏదేస్తే లోపల పడిపోతుంటుంది. తనలో కూడా అనేక రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా అది లోపల తీసేసుకొని దాన్ని నలిపి మొత్తం కాల్చి పారేసేసుకునే తత్వం ఉండాలి తప్ప దాన్ని మళ్ళీ పట్టుకొని వేలాడే తత్వం ఉండకూడదు. వేన్లోకి రాహు రావటం అనేటటువంటిది కూడా వీళ్ళకి వ్యర్థమైన కార్యకలాపాలకు, వ్యర్థమైన ప్రయాణాలకు, ఫారిన్ టూర్స్కు వీటికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి టూర్స్ కోసం వెళ్ళటం కోసం చక్కని దాన ధర్మాలు బాగా నిర్వహించేటట్టయితే వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. దానం చేసుకోవటం ద్వారా పరమమైనటువంటి ఫలితాలు బాగా ఏర్పడుతుంటాయి. ఆ పనులు వీళ్ళు నిమగ్నం అయ్యేటట్టయితే చాలా సంతృప్తికరమైనటువంటి జీవితం. వీరికి చాలా